ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యం కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. సామ్స్ చాప్టర్ 119 వర్స్ 105. యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఎ లైట్ టు మై పాత్. ఇక్కడ దేవుడు దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. అప్పటి నుండి దావీదు అనేక సమస్యల్లో వెళ్ళాడు. అనేక మంది రాజులు తిరగబడ్డారు, మిక్కిలి శ్రమపడ్డాడు. అటువంటి పరిస్థితిలో దావీదు అంటున్నాడు, దేవా, నీ వాక్యము నా పాదములకు దీపమై నన్ను వెలిగించుచున్నది. నేను వెళుతున్న ప్రతి సమస్యలోనూ, శ్రమలోనూ, ఇరుకులోనూ, ఇబ్బందిలోనూ నా త్రోవకు వెలుగై నన్ను భద్రపరుస్తున్నది అని మహోన్నతుడైన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. దావీదు తన సమస్యలోను, శ్రమలలోనూ దేవుని మీద, ఆయన జీవపు వెలుగైన వాక్యము మీద ఆధారపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు వింటున్న దేవుని వాక్యం నీలో జీవం కలిగిస్తుంది, వెలుగునిస్తుంది. ఆ వెలుగు చీకటి అనే చెడు ఆలోచనల నుండి, చెడు తలంపుల నుండి, చెడు మార్గముల నుండి, దుఃఖము నుండి వేరుపరిచి నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. దేవుడు నీకిచ్చినటువంటి మహోన్నతమైన వెలుగు సమాచారం ఈ లోకంలో నీకున్న ప్రతి సమస్య కంటేనూ అధికమైనది, విలువైనది. సో మై డియర్ ఫ్రెండ్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ inextinguishable lamp to guide you in a right path and brightens up every corner of your life and guide your feet into his way of truth. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆజ్ఞలు దీపముగాను, ఉపదేశములు వెలుగుగాను, ఆయన శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములుగాను నీ విలువైన జీవితాన్ని నిలబెడుతుంది. ఈరోజు జీవవాక్యము చేత మీరు స్థిరపడాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా, ఈరోజు మాకిచ్చిన వాగ్దానమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవే నిజమైన వెలుగు. నీ వాక్యము వెలుగై మమ్మల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. నీ వాక్యము వెలుగై ఈ లోకంలోని సమస్యలను అధిగమించేలా చేస్తుంది. తండ్రి, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాక్యాన్ని వెలిగించుమని, సరైన మార్గంలో నడిపించుమని జీవాధిపతి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.